నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో తక్కువ ధరకే దొరికే కీరదోసకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూసినట్లయితే, ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్న చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు కనుక మా ఛానల్లోని కంటెంట్ వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కీరదోసకాయలో 96% వాటరే ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో తోడ్పడుతుంది. ఎవరైతే నీళ్ళు తక్కువగా తాగుతుంటారో వాళ్ళు వాటర్కి ఆల్టర్నేటివ్గా ఈ కీరదోసకాయని తినడం వల్ల వాళ్ళలో వాటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయవచ్చు. అలాగే ఈ కీరదోసకాయలో ఉండే ఫైబర్ మన బాడీలో డైజెషన్ని పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ కీరదోసకాయలో వాటర్ ఎక్కువగా ఉండి క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల ఎవరైతే బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో దీన్ని సలాడ్గా తినవచ్చు. ఈ కీరదోసకాయలో బి కాంప్లెక్స్ విటమిన్స్, అలాగే దీని తొక్కులో విటమిన్ కే, సి ఉంటాయి. ఇవి మన శరీరంలో తిరుగుతూ ఉండే ఫ్రీ రాడికల్స్తో పోరాడుతూ ఉంటాయి. దీనివల్ల ఇది మనకు యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఈ కీరదోసకాయలో పొటాషియం, ఐరన్, కాల్షియం, సోడియం, జింక్ వంటి ఎన్నో మినరల్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో స్కిన్ గ్రోత్కి, హెయిర్ గ్రోత్కి, అలాగే బోన్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. దీంట్లో లో సోడియం, హై పొటాషియం మినరల్స్ ఉండడం వల్ల ఇవి మన బీపీని కంట్రోల్ చేయడానికి, అలాగే హార్ట్ని ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ కీరదోసకాయని అతిగా తినడం వల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ కీరదోసకాయని వారానికి 2 లేదా 3 సార్లు తినడం అంటే ఓకే. లేదు వారం పొడుగునా తింటూ ఉంటే దీనివల్ల కొందరికి అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొందరికి దగ్గు, జలుబు ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ కీరదోసకాయని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సలాడ్ లాగా, అలాగే మధ్యాహ్నం లంచ్లో తినవచ్చు. కాకపోతే నైటు చేసే డిన్నర్లో ఈ కీరదోసకాయని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నైట్ పూట తినడం వల్ల కొందరికి జలుబు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే కొందరికి చేతి మీద ర్యాషెస్ లాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. మెయిన్ పెరుగుతోటి దీన్ని కలిపి తింటే మాత్రం కొంచెం అలర్జీ, ర్యాషెస్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటికి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.